అర్చకుల సత్యం చూస్తానన్నది ఎల్లవ తల్లి ఎల్లాడ పట్టణం లోపలికి వెళ్ళి ఎల్లవ తల్లి ఆగో అది కొంచెం ఏమంటారు అప్ప సర్కారు ఇప్ప మందవరి మాధవరావు బయలున్నట్టున్నావు లంజే వాడుకావు లంజా అన్నమాట నోటి నిండా నేను మెత్తగా తింటాను ఇంటగా పచ్చిర కొడుతున్నావు పోసి వాడుకావు నీకు పోసిందా నీ అన్నగాళ్ళకు పోసిందా నీ తమ్ములకు పోసిందా గిట్ట తనుగులు వేడుకుంటారు గిరాకుంటా మాదండి మొగోడు పో భలే మాదలింగు అన్నా మాదలింగు ఎవరు 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 తనుగులు కావాలనా చెప్పులు కావాలన్నా ఎడికెళ్ళి వచ్చి అన్నయ్య మాదలింగు అదినే పోసాని నేను శివుని చిన్న బిడ్డను రేణుక ఎల్లమ్మను అగో నా కొడుకు పరశురాముడు పెట్టే బాధ భరించలేక తిరుక్కుంటా అందరి ఇళ్ళకు నేను పోయినా కాడ నాకు సాగడంతో చోటు దొరకలేదు జాగ దొరకలేదు పోసాని నువ్వు నా బాధ అర్థం చేసుకుంటావా నీ దగ్గరికి వచ్చిన కులవేరైన గుణం ఒక్కటి ఉండాలంటారు మీరు కులం తక్కువ వాళ్ళని నేననబోను కులవేరు కాదు తల్లి గుణం మంచిగా ఉండాలంటారు నా బాధ మీరు చూస్తారని నేను వచ్చిన మీ ఇంటికాడ సాగడంతా చోటిస్తే నేను జాగుంటా జానడంతా జాగిస్తే నేను జాగుంటానమ్మా మాదిగా పోసాని కర్రోడు చిన్నోడు కాదు వాడి తలపండు వాళ్ళగా వాడి నావు నరక వాడు అటువంటి ఇక్కడ ఉన్నట్టు అని తల్లి ఉన్నట్టు తెలిసినట్టయితే మా మాదిగొల్ల ఇండ్లు దెబ్బకే అటువంటి కూల కొట్టిపోతాడు కాల కొట్టిపోతాడు మాదిగొల్లనే వాళ్ళు బతకనియాడు కర్రోడు చిన్నోడు కాదు నా వారేనికి ఎల్లమ్మ మా ఇంటికి వచ్చింది ఎల్లవనే దెబ్బలు కొట్టిండు తల్లినే కొట్టిండు వాడు మమ్మల కొట్టడా అచ్చిన ఎల్లవని మర్ర కొడతాను అనుకున్నాడు మాదలింగ చూసిండు ఓ చెల్లె నీ బండ పంచడు నీ కాళ్ళు మొక్కుతావమ్మా నువ్వు ఇంతగానం ఇక్కడ దాకా వచ్చినావు కాబట్టి మా ఇంటికాడ దాచుకుందామని మా ఉన్నది కానీ తలుగులో బందుకు తాళ్ళలో బందుకు చెప్పులో బందుకు నా ఇంట్లో జాగెక్కడున్నది ఇంత జోకు పెడతా నాకు చల్లని దీవెన పెట్టిపోవమ్మా రేణుక ఎల్లవో ఎల్లవ్వ ఇంత జోగు పెడుతున్నా దా యొక్క దీవెన పెట్టువా అని మాదలింగు వలకంగానే అమ్మవారు రేణుకెళ్ళవ్వ అదినే పోసానితో ఏమంటా ఉన్నదో
కొడుక ఏ రేవు లేదు నీకు, నీ రేవు తక్కువ నీ తినాలి కానీ ఎందుకే లచ్చిర్రంగా తడక పెట్టుకోవద్దురా అని ఎన్నో సార్లు చెప్పిన. ఇవే ఓ తలుగులు నుండి నేర్చినావు, అల్కగా నేర్చిండు. ఇది అటు దింపుతాడు, మళ్ళా నన్ను దింపుతాను అని కొడతాండు. పోసి మళ్ళా పోసి అంటావు. నిన్ను ఎత్తుకపోను, నువ్వు వచ్చిన సందే నాకు దరిద్రం వచ్చింది. ఇట్లా పెద్ద బిడ్డలు వచ్చినట్టు వచ్చినావు. ఒక్క తలగమ్ముడు పోతలేదు, తాడమ్ముడు పోతలేదు. నేను ఆపాటి మొగోడే గాని తాళ్ళు తలుగులు నాతోని జట్టమ్మవారు వచ్చిన. ఏమున్నదిరా, నేను రాకముందు నీ ఇంట్లో చెప్పేస్తే బోడి దాకాలే ఎరికారా. నువ్వు వచ్చినాక బుగ్గలు చూడు ఎట్లా తెల్లగున్నాయి. నీ బుగ్గలు అవసరం లేకున్నా మెరుస్తాం. అదినే మా యొక్క ఇంటి లోపల నిన్ను ఉంచుకుంటాం గాని, ఆగో మా యొక్క ఇంటి లోపల నిన్ను ఉంచుకోవనంటే నువ్వు కట్టుకున్న చీరలమ్మా వదిలే, కట్టుకున్న చీరలమ్మా వదిలమ్మా, కట్టుకున్న చీరలు పెట్టుకున్న సొమ్ములు 7 వరాల సొమ్ములు, ఎల పట్టు రైకలు, నీ దగ్గర ఉన్నది గవ్వల దర్శనము. అవన్నీ మాకు ఇచ్చినట్ట ఏది ఉంటే ఆ ఇంట్లో నిన్ను ఉంచుకుంటామమ్మా వదిలే ఎల్లమ్మా. అమ్మవారు రేణుక ఎల్లవ్వ ఏడుచుకుంటా దండం పెట్టంగా, అదినే మీ ఇంటికాడ సాటెడు సోటిస్తే నేను జాగా ఉంటానంటే ఆ మాదిగ పోసాని ఏమన్నది, సరేనమ్మా అడిబిడ్డ ఎల్లవ తల్లి, మా ఇంటికాడ నీకు జాగ కావాలంటే నేను జాగిత్తగాని నువ్వు కట్టుకున్న 10,000 పట్టు చీర నాకు ఇయ్యాలి, నీ 5,000 అద్దాల రైక నాకు ఇయ్యాలి, నీ తడక ముక్కు పోగు నాకు ఇయ్యాలి, నీ గవ్వల వడ్డాలం నాకు ఇయ్యాలి, నీ గవ్వల దర్శనం నాకు ఇయ్యాలి. గట్లయితే నీకు చోటు చూపెడతానన్నది. నేను నా సొమ్ములు అడిగినవా, నా చీరలు అడిగినవా, నేను కట్టుకున్న 10,000 పట్టు చీర నీకిత్తగాని, ఆకు పచ్చ చీర గురిజవన్న రైక నీకిత్తగాని, నేను వేసుకున్న సొమ్ములు నీకు మొత్తం ఇత్తగాని, నా గవ్వల దర్శనము గజ్జల వడ్డాలము నా తడక ముక్కు పోగును అడిగినవు కాబట్టి ఓ వదినే నేను మంచిగా చెబుతున్నా విను. ఆగో రానున్న కాలం లోపల నువ్వు నా బట్టలు కట్టుకోవాలంటే ఎల్లవ తల్లి బట్టలు కట్టుకునే, ఎల్లవ తల్లి సొమ్ములు వేసుకునే అధికారం నీకు లేదు. కానీ రానున్న కాలం లోపల మాదిగొల్ల ఇంటి లోపల ఆగో చిన్ని మాదిగవాడు మీ ఇంటి లోపల, చిన్ని మాదిగవాడు మీ ఇంటి లోపల మిమ్మల్ని అడుక్కోవడానికి చిన్నవాడై కథ చెప్పిన నాడు ఎల్లవ తల్లి వేషం కట్టినాడు. గానాడు ఎల్లవ తల్లి బట్టలు, ఎల్లవ తల్లి సొమ్ము తడక ముక్కు పోగు పెట్టుకుంటాడు, గవ్వల దర్శనం గజ్జల వడ్డాలం వేసుకుంటాడు. ఓ వదినే తప్పకుండా నీకు నేను ఇత్తనన్నది, బాధపడలేదు రేణుక ఎల్లవ్వ. సొమ్ములు సంబంధాలు నా మీద పెట్టుకొని పోతాను, నా కొడుకు పెట్టి బాధ భరించలేనా అని ఆగో సొమ్ములు సంబంధాలు ఆ తల్లి పోసవ్వకి ఇచ్చింది, గవ్వల వడ్డాలం తడక ముక్కు పోగు గవ్వల దర్శనం ఇచ్చింది. ఆ రేణుక ఎల్లమ్మ మారు బట్టలు కట్టుకున్నది. మరి ఆడిబిడ్డ నేను ఎక్కడ జాగుంటావు నువ్వనంటే నువ్వేడ జాగిచ్చినా నేను ఉంటానన్నది. మా ఇంటి లోపల ఎక్కడ జాగుండదు గాని చూపెడతారమ్మా అని లందకాడికి తోలకొచ్చింది ఎల్లవ తల్లిని. లందకోలము కాడికి తీసుకొచ్చింది. లందకోలం లోపల జాగుండు అనంగానే నా కొడుక పరిశరామా నువ్వు అయ్యబట్టి నేను లంద లోపల జాగుండే కాలం వచ్చే కొడుక ఏ బాధపాడబడరా, నేను భర్తను పోగొట్టుకున్నా, నన్ను రండలైనా నన్ను ముండలైనా నా బాధపాడు వాడకొడుక నీ బాధ భరించలేక నేను మాది గొల్లలంద లోపల జాగుంటానన్నది. గొర్రెడు బండారు పిరికడి ఆపాకు కొట్టింది. 12-24 ఇళ్ళదాకా పరశురామునికి దొరకద్దనుకోని ఒళ్ళు మీద బండారు కొట్టుకొని ఆగో పుట్టు అనే వరకు లందగోళము తెలుసుకున్నది. 2 కలియాప వృక్షాలు తయారు చేసుకున్నది. కలియాప వృక్షాలకు ఆగో ఊడల మర్రికి ఉయ్యాల తయారు చేసుకొని ఆ ఉయ్యాల లోపల రేణుక ఎల్లవ్వ లంద లోపల వండుకున్నది. రేణుక ఎల్లమ్మ అమ్మవారు రేణుక ఎల్లవ్వ ఊరి పరిసరమా నీ తాతకు దొరక, ఇక నీ తండ్రికి దొరక 12-24 ఎండెళ్ళాలి అదివారు దాకా నీకు దొరక అన్నదా రేణుక ఎల్లవ్వ. మాది వారి లంద లోపల ఏనాడు సాగోని ఉన్నదో ఇక్కడి సంగతి ఇక్కడ ఉన్నది. మైసామాపురం లోపల పండుకున్న రాముడు లెత్తా ఉన్నాడు, పండుకున్న రాముడు లెత్తా ఉన్నాడు. కుడికున్న పక్కన ఎడమ కయ్యా పక్కన
ఎడమాకున్న పక్కన కూడికయ్యా వట్టమా కుడుకున్న పక్క ఎడమకేసింది ఎడమకున్న పక్క కుడికేసింది ఎప్పటో రాముడు నిలుచున్నాడు బంధుగోలే తమ్ముడు లేచి కూర్చున్నారు ఎక్కడ చూసినా ఎల్లవ్వ కనబడతలేదు బాబురూపులే ఎల్లి బట్టకారి ఎల్లి ఏడవాయే లంగ ఎల్లి దొంగ ఎల్లి ఏడవాయే అని అమ్మవారు ఆ యొక్క రేణుకెళ్ళవ్వ ఏడవేయింది అని గడగడ గడగడ గాతలు పెట్టుకుంటా చెల్లె ముఖము చూసిండు చెల్లె గౌరవ్వ ఎక్కడ పోయినవే చెల్లె గౌరవ్వ మన తల్లి ఎల్లవ్వ ఎటు వేయింది ఎక్కడ వాయనంటే అన్నా నాకు తెలియదు ఉన్నది అన్న ముఖము చూసింది అన్నారు మా యొక్క సిరియాల గౌరవ్వ నాకు తెలియదనంగానే కోపానికి వచ్చిండు రాముడు దెబ్బలు కొడుతూ ఉన్నారు రామ దెబ్బలు కొట్టే వరకు ఆడపిల్ల చూసిన మా సిరియాల గౌరవ్వ అన్నాలను కొట్టినావుగా నీ కొట్టిన చేతులకు జట్టలు పుట్టాలే అని వల్ల వల్ల గౌరవ్వ గౌరవ్వ పోయవట్టను గౌరవ్వ ఆడికెళ్ళి రాముడట రాముడు గురితో వాళ్ళు పట్టే రాముడు ఎక్కడికి అయినా బొట్లు కన్నా పడుతున్నాయి గుంగుగా మైసచ్చి గుప్పు అంటుంది ఏడవాయ నా తల్లి రేణుకే వెళ్ళమ్మ బామని వాడల్ల రాముడు పోతున్నాడు బామని వాడల్ల రాముడు పోతున్నాడు బామని వాళ్ళను చూసిండు ఓ బామని తల్లులాలు మా తల్లి ఎలా వచ్చిందంటే వైశాఖ వనముతో పట్టుకొని రాముడన్నరా ఉరకా బట్టి రాముడన్నరా ఉరకా బట్టి గడగడ గడగడ గాతలు పెట్టుకుంటారు రాముడు పోతే గౌండోళ్ళు గుళ్ళు గోపురాలు కట్టించిండ్రు గుళ్ళల్లో విఘ్నాలు పెట్టిండ్రు నా తల్లికి ఇక్కడనే ఉన్నదా అని విఘ్నం బట్టి ఊపుతాండు రాముడు గౌండోళ్ళందరూ వచ్చిండ్రు అయ్యా మీ తల్లి ఇక్కడ లేదు మీ తల్లి ఇక్కడ లేదు తండ్రి ఇది మీ తల్లి పేరు మీద గుడి కట్టించిన వనంగరే మరి ఏడవా ఎల్లవ్వ ఎక్కడ వాయల్లవ్వ అని గడగడ రాముడు గాతలు పెట్టుకుంటా ఏలివాడ పట్టం ఉరుకుతాండు ఆ పరిశరాముడు ఏలివాడ పట్టం పోయే వరకు ఆ యొక్క అమ్మవారు అటువంటి మాదిగొల్ల కోసాని బుజ్జాగ పట్టక దాని గుణవాగ పట్టక ఎల్లవిచ్చిన చీర కట్టింది ఎల్లవిచ్చిన గవ్వల దర్శనం వేసింది అద్దాల రైకలు ఉడిగింది ఆకుపచ్చ చీర కట్టింది ఆడికి ఇడికి తిరుగుతున్నది ఆ యొక్క రాముడు గండ్రగొడ్డలు పట్టుకొని రాముడు గిద 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 ఉరికి రాంగ వెనకకెళ్ళి చూస్తే ఎల్లవ్వ లెక్కన గండ్ల పడ్డది దబదబ దబదబ ఉరికిపోయి ఒసే ఎల్లి అని గండ్రగొడ్డలు లేవట్టిండు ఆ పరిచరాముడు లేవట్టే వరకు అమ్మవారు మాదికి పోసాని గల్లబడ్డది ఓ అత్తా పోసాని మా తల్లి రేణుక ఎల్లవ్వ గిట్టిటచ్చిందా మా వరీకు గల్లబడ్డదా ఓ అత్త పోసాని రానే వచ్చిండు పరశురాముడు అయితే మా అవ్వరేనుక ఎల్లమ్మ ఇటుకి ఇట్లా వచ్చిందా అంటానవా అయ్యో నాకేమేరక అల్లుడా వచ్చింది పేయింది గాని నేను చూసిన గంతే గాని అందరూ వాడల్లా తిరిగినట్టు ఇటు వచ్చింది ఏమో మాకు కనిపించలేదు మీ అవ్వరేనుక ఎల్లవ్వ అని పోసాని ఇంత మాట వలుకుతున్నది ఆనాటి దినం లోపల ఏమనుకున్నది ఒక్కవేళ వచ్చిందంటే రామునితోని పెట్టుకుంటే ముక్కుల ఈత కొయ్యని పెట్టుకున్నట్టు అల్లుడా పరశురామ మీ యొక్క కన్న తల్లి రేణుక ఎల్లమ్మ అగో ఇదే ప్రకారంగా ఇటు వచ్చింది గాని అగో వచ్చిపోయింది గాని నాకు తెలియదన్నది ఆమా దిగిపోసాని దిగిపోసాని ఆనాటి దినం లోపల అబద్ధం ఆడింది ఇప్పటికైనా అప్పటికైనా అంటారు వలాల కలాల ఆనాటి దినం లోపల నన్ను ఏమనడు అనుకున్నది
ఓ అల్లుడా పరశురామ మీ యొక్క కన తల్లి రేణుక ఎల్లమ్మ ఆగో అటువంటి ఇక్కడికి దగ్గర ఇక్కడికి వచ్చింది పోయింది గాని మీ అవ్వ సంగతి నాకు తెలియదు అన్నది ఈ అమాదికి పోసాని అల్లుడా పరశురామ ఈనంగా వచ్చింది అటే వేయింది కానీ నాకు తెలియదు అల్లుడా అయితే మా అవ్వ వచ్చింది కానీ ఇక్కడ లేడా లేదు లేదు ఇగో గోడకు 5 బొట్లు పెట్టింది ఇక నేను పోతాను అన్నది ఇగో ఇదేతో పట్టుకొని సాక్కగా వేయింది గోడకే పెట్టిందా నీకు కూడా పెట్టిందా గట్లేందుకంటావు కారెడ్డ మాడతారే వాళ్ళ అత్తతో మాట్లాడే మాటలు ఇవేనా ఆంటీ మళ్ళా ఇంకా ఇంగిలి పీసులో మాట్లాడతానవా ఆంటీ మామ లేడా మా ఉన్నాడు అని తాగుడు అగ్గేదాలకు పోను తాగుడే ఊరికే లొట్టి కళ్ళు ఇంట్లో ఉండాలి ఫుట్బాల్ తేలిందంటే మళ్ళీ లొట్టి తెచ్చుడే